అధ్యాయంలో మేడగదిలో ప్రార్థన జరగడం చూస్తాము. అపొస్తలుల కార్యములు చివరి అధ్యాయంలో ఒక విధంగా చెప్పాలంటే జైలు గదిలో పౌలు ప్రార్థన చేసినట్టుగా ఇది ముగిస్తుంది. కనుక ప్రారంభము ముగింపు కూడా ఎంతో శ్రేష్టమైనవిగా లూకా గ్రంథకర్త రాసినట్టుగా మనం గమనిస్తున్నాం. ఇకపోతే ఇప్పుడు మనం చదువుకున్న ఈ వచనాల్లో కొంత సారాంశాన్ని మనం ధ్యానం చేసి ఈ పాఠాన్ని ముగిద్దాం. గత వారంలో కొంత భాగం నేను చెప్పాను, మరి కొన్ని విషయాలు విపులంగా మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. 27వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం గమనిస్తే, మేము ఓడ ఎక్కి ఇటలీ వెళ్ళవాలని నిర్ణయమైనప్పుడు వారు పౌలును మరికొందరు ఖైదీలను ఔగుస్తు పటాలములో శతాధిక జైన యూలి అను వారికి అప్పగించి ఆసియా దరి వెంబడినున్న పట్టణములకు ప్రయాణము చేయబోవు అద్రముత్తియ పట్టణము ఓడనెక్కి మేము బయలుదేరితిమి. మాసిదోనీయుడును తెస్సలోనిక పట్టణస్థుడైన అరిస్తార్కు మాతో కూడా ఉండెను. చాలా జాగ్రత్తగా వినండి. పౌలుతో పాటుగా ఇద్దరు ప్రయాణమై వెళుతున్నారు. పౌలు యొక్క ప్రయాణము నిర్ణయమైంది. ఎక్కడికి? ఇటలీ వెళ్ళి రోమ పట్టణానికి వెళ్ళి అక్కడ పౌలు తన సంగతి చెప్పుకునే దాని కొరకు పౌలు ప్రయాణము నిర్ణయమైన తర్వాత ఇద్దరు వ్యక్తులు పౌలును వెంబడించడానికి ఇష్టపడ్డారు. కష్టమైన ప్రయాణంలో, ఇబ్బందికరమైన పరిస్థితుల్లో తీర్పును ఎదుర్కోబోతున్న ఒక వ్యక్తి, ఒక ఖైదీతో పాటుగా ఇద్దరు వ్యక్తులు ప్రయాణం వెళుతున్నారు. నెంబర్ 1 ఒకరు ఎవరంటే మేము అన్న వ్యక్తి. మేము అన్న వ్యక్తి ఎవరంటే ఈ గ్రంథకర్తటువంటి లూకా. ఈ 27వ అధ్యాయం 28వ అధ్యాయంలో కూడా మేము అనే పదాన్ని మనం చూస్తాం. 27 మొదటి వచనం మేము వాడ ఎక్కి, 28 మొదటి వచనం మేము తప్పించుకున్న తరువాత. అంటే లూకా పౌలుతో పాటు ప్రయాణము అవుతున్నాడు, అది మనకు అర్థమైంది. రెండవ వ్యక్తి ఎవరంటే మనం చూసాము రెండవ వచనంలో అరిస్తార్కు. రెండవ వ్యక్తి ఎవరంటే అరిస్తార్కు. ఇప్పుడు పౌలు ప్రయాణం ప్రారంభించబడింది. పౌలు ఒక ఖైదీగా ఆ వాడ ఎక్కి వెళుతూ ఉన్నాడు. మరి ఈ ఇద్దరు వ్యక్తులకు ఆ వాడలో స్థానం ఎలా దొరికింది? కేవలం ప్రయాణికుల వలె ఆ వాడ ఎక్కడానికి వీరికి స్థానం దొరికిందంటే కాదు. ఈ ఇద్దరు వ్యక్తులకు అక్కడ స్థానం ఎలా దొరికిందంటే, మొదటిగా మనం గమనిస్తే లూకాకు స్థానం ఎలా దొరికిందంటే, లూకా వృత్తిరీత్యా అతడు డాక్టర్. ఇది నీ వాడ డాక్టర్ అన్నాడు. అతను ఉపయోగించిన పదజాలను బట్టి వాడలో ప్రయాణం చేసిన వారికి అతడు డాక్టర్ అయి ఉంటాడు అని మరి ఆ రచయితలు గ్రంథకర్తలు చెప్తున్నారు. తన వృత్తిని ఆసరా చేసుకొని, ఆధారంగా చేసుకొని ఈ వాడలో నేను డాక్టర్గా జాయిన్ అవుతాను అని అక్కడ తన వృత్తిని ఉపయోగించుకొని ఆ వాడలో జాయిన్ అయ్యాడు లూకా. లూకా యొక్క ఉద్దేశము ఆ వాడలో వృత్తి చేసుకొని, ఉద్యోగం చేసుకొని డబ్బు సంపాదన కాదు. ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో లూకా ప్రయాణం చేస్తున్నాడు. అదేమిటంటే, ఒకటి, పౌలన్నకు నేను సహాయకరంగా ఉండాలి. పౌలన్న యొక్క ఈ యాత్రలో నేను పాలుభాగస్తున్నా ఉండాలి. పౌలుతో పాటు నేను కూడా వెళ్ళాలి. తమ్ముడు, చెల్లి, మీ సేవకులు కష్టపడి పని చేస్తున్నప్పుడు ఎంతమంది దైవ సేవకులకు సహకారాలు ఉంటున్నారు? చాలా మంది అనుకూలమైన వాతావరణంలో ఎంతో సహకారంగా ఉంటారు. అన్న పాట పాడతానన్న, అన్న వాయిద్యం వాయిస్తానన్న, మంచిదే. అన్న మైక్ మోస్తానన్న వాళ్ళు ఎవరు ఉన్నారా అండి? మనం ఎలాంటి జాబ్ తీసుకుంటామంటే, చాలా అఫీషియల్ జాబ్ అయితే వెంటనే చేయడానికి ఇష్టపడతాం. నాకు ఆ విషయం తెలుసు. అదే కొంత సిగ్గుకరమైనటువంటి, ఇబ్బందికరమైనటువంటి, కష్టతరమైనటువంటి పరిస్థితుల్లో ఆ స్థానం సంపాదించుకోవాలంటే వెనక్కి వెళ్ళిపోతాం. లూకా పౌలుతో పాటు వెళ్ళడానికి నిర్ణయించుకున్నాడు. అవకాశం లేదు అనేటువంటి పరిస్థితుల్లో అవకాశాన్ని వెతికి పుచ్చుకుంటున్నాడు. అయ్యా, దేవుని పరిచయం చేయడానికి కొరకు, తప్పించుకునే దాని కొరకు అవకాశం చూస్తున్నావా? చేసేదాని కొరకు అవకాశం చూస్తున్నావా? అలాగా ఉన్నప్పుడు నేను చక్కగా సేవ చేశాను.
సేవకుడు ఉన్నప్పుడు ఆయనతో పాటు నేను కలిసి తిరిగాను, పత్రికలు పంచిపెట్టాను. అటువంటి మంచి అనుభవం సేవకుడు ఉన్నా లేకపోయినా ఉండాలి. అవును వెళ్ళిపోయినా కానీ లూకా చరిత్ర ఇక్కడ మనకు స్పష్టంగా ఉంది. లూకా వెళ్ళిపోయినా కానీ ఆయన చేసి రాసిన చరిత్ర మనం ఈరోజు చదువుకుంటున్నాం. లూకా 30 సంవత్సరాలు కష్టపడి రాసిన చరిత్ర మనము వర్షం 3 గంటలు లేదా 2 గంటలు చదివేయగలం. లూకా సువార్త 30 సంవత్సరాల చరిత్ర. ఈ 30 సంవత్సరాల చరిత్రను గ్రంథకర్త మనకు 30 సంవత్సరాలు కష్టపడి 3 గంటలు లేదా 2 గంటలు గట్టిగా 1 గంటలో చదివేటువంటి పుస్తకానికి ఇచ్చాడు. ఆ రోజు ఆయన కష్టపడ్డాడు కనుక ఈ రోజున మనం ఈజీగా చదువు. ఇక రెండో వ్యక్తి మనం గమనిస్తే, రెండో వ్యక్తి మనం చూసినప్పుడు అరిస్టార్కు ఎలాంటి అవకాశం దొరికింది? అరిస్టార్కు ఏ అవకాశం వచ్చిందండి? అరిస్టార్కు ఎలాగ ప్రయాణంలో విమర్శపడ్డాడు మనం గమనిస్తే పండితులు చెప్పిన అభిప్రాయాలు నాకు చాలా సంతోషం అయ్యాయి. ఇవి కూడా నేను ఒక చోట చదివిన విషయాలు సుమా, ఇవి మీరు గమనించాలి. నేనేదో సొంతంగా చెప్పడం లేదు, కానీ గ్రంథకర్తలు, రచయితలు, పండితులు రాసిన మాట. అరిస్టార్కు ఎలాంటి ఎలాగున స్థానం దొరికింది అంటే ఆలోచించాడు, బాగా ఆలోచించాడు. పౌలుతో పాటు లూకా ఏదో రకంగా ఏమర్చబడ్డాడు. పౌలన్న నేనేలాగునా, లూకా అన్న నేనెలా రావాలి? నాకు అవకాశం ఏంటంటే అరిస్టార్కు ఒక అవకాశం ఉంది. అవకాశం ఏంటంటే పౌలు యొక్క బానిసగా నమోదు చేసుకోవటం. పౌలు యొక్క బానిసగా నమోదు చేసుకోవటం. పౌలు యొక్క బానిసగా నా పేరు ఆయన అన్నాడు. ఈ రోజు చాలా మంది బానిస గుండెకిసుకోవట్లేదండి, తక్కువ గుండెకిసుకోవట్లేదండి. దేవుని సేవ చేయడానికి ఎక్కువ ఉండడానికి ఇష్టపడితే ఇవే సేవ చేస్తాం. అవసరమైతే బానిసగా ఉండాలి. అవసరమైతే కాదు, అది అవసరం. మన దగ్గర బ్రదర్ అండ్ రైట్ కుదరదు, వేరే వర్కర్ రైట్ కుదరదు. బానిస అంటే పౌలుతో పాటు ఆ వ్యక్తితో పాటు బానిస కూడా వెళ్ళటానికి అవకాశం కలిగి ఉందన్నమాట. ఒక బానిసగా ఆ అవకాశం ఉంది. ఎందుకంటే యజమానితో బానిస కూడా వెళ్ళొచ్చు, సహాయకారికి వెళ్ళొచ్చు. కనుక అరిస్టార్కు ఈ అవకాశం అందిపుచ్చుకొని పౌలు యొక్క బానిసను అని రాసుకున్నాడు. అంత మాత్రం పౌలేమి గర్వంగా అధికారికంగా కారణం ఎగరేయలేదు. అవసరాన్ని బట్టి మనం ఇలా ఉండాలి తప్ప ఎవరికెవరు తక్కువ కాదు, ఎవరికెవరు ఎక్కువ కాదు. మనం అందరం సమానమే. అవసరాన్ని బట్టి బానిసగా రాసుకున్నాం. తమ్ముడు, అయ్యా, నీ యొక్క ఆలోచన ఎలాంటి చెప్పు. సేవలో ఎప్పుడైనా పైమెట్టుగా ఉండాలంటే నువ్వు సేవకుడు కాదు. సేవలు ఎప్పుడైనా పైమెట్టుగా ఉండాలి అని అనుకుంటే నీవు క్రైస్తవుడు కాదు, నీ విశ్వాసుడు కాదు. పైమెట్టు అనే పదం సేవకు దిగుబెట్టు. పైమెట్టు అనే పదం ఎప్పుడైతే నీకు వచ్చిందో సేవలు నీవు కిందికి దిగుతున్నావు అని అర్థం. పైన అనేటువంటి పదం నీకు వచ్చింది అంటే నీ సేవ పతనానికి దారి తీస్తున్న అర్థం తీసుకో. ఎంతకాలం నువ్వు తక్కువగా వేసుకుంటావు, ఎంతకాలం నువ్వు తక్కువగా తగ్గించుకుంటావు, అంతవరకు దేవుడిని హెచ్చిస్తావు. ఒకవేళ నేను పైవాడిని అని అనుకుంటే కనుక సేవా జీవితం, ఆత్మీయ జీవితం పతనానికి ప్రారంభమైందని జ్ఞాపకం చేసుకో. వచనాలు ఉన్నాయి కానీ నేను డైరెక్ట్ గా చెప్పేస్తాను, సమయం వద్దు, నేను ముగిస్తాను. ఒక వ్యక్తి దగ్గర బానిసగా ఉన్నప్పుడు అతడు ఇష్టపూర్వకంగా నేను నీకు బానిసకుంటానని చెప్పినప్పుడు ధర్మస్థుడు ఏం రాయబడిందంటే కుదురు తెచ్చుకొని తన చెవి దగ్గర గట్టిగా నొక్కి పెట్టాలి రక్తం వచ్చింది. అప్పటి నుంచి ఆ వ్యక్తి నిరంతరము తన మాస్టర్కు ఎప్పుడు కూడా బానిసగా ఉండిపోతాడు. తన బానిసగా ఉండిపోవడానికి ఇష్టపడతాడు. నిర్గమకాండం 21వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు చదివితే ఈ వివరాలు మనకు తెలుస్తాయి. ఎప్పుడైతే తన ఇష్టపూర్వకంగా ఆ మాస్టర్ దగ్గర, యజమాని దగ్గర బానిసగా ఉండాలనుకున్నాడో, నేను ఇక బయటికి వెళ్ళండి, ఎప్పుడు నీ దగ్గరే నేను ఉండిపోవడానికి ఇష్టపడుతున్నప్పుడు ఒక సూది లాంటి ఒక బాణం తీసుకొచ్చి చెవి దగ్గర గట్టిగా నొక్కినప్పుడు అది గుర్తుగా ఉండిపోద్దన్నమాట. అప్పటి నుండి కూడా యజమానునికి ఆ బానిస మీద పూర్తి అధికారాలు ఉంటాయి. బానిసకు తనకు తానుగా ఎటువంటి అధికారాలు ఉండవండి. బానిసకు నాది అంటూ ఏ అధికారం, ఏ హక్కు లేదు.
మొత్తం అంతా యజమానుది. ఆఖరుకు బానిసను చంపాలన్నా ఎవరు అడిగేది లేదు. ఆ యజమానుది హక్కు. అంటే మన జీవితాలు దేవుని సన్నిధిలో బానిసలుగా మారిపోవాలి. ఇస్కరియోతు యూదా ఎంతో డబ్బు ఇస్తారని చెప్పేసి ఆ శాస్త్రు దగ్గర పరిశుద్ధ దగ్గర ఇచ్చాడు. మీరు నాకు ఎంత ఇస్తారు డబ్బు? ఆ డబ్బు ఇస్తే నేను అతన్ని అప్పగిస్తానన్నాడు. వచ్చిన అలాగా స్పష్టంగా రాయలేదు. కానీ పండితుల అభిప్రాయం ఏంటంటే శాస్త్రులు పరిచయులు యేసు ప్రభువారికి బానిసలు కంటే ఎక్కువ కట్టలేమన్నారు. బానిసలు కంటే ఎక్కువ కట్టి మమ్మల్ని మేము అవమానపరుచుకోలేమని చెప్పి యేసు ప్రభువారికి బానిస విలువ కట్టి 30 వెండి నాణేలు మాత్రమే ఇచ్చాడు. యేసు ప్రభువారు నీ కొరకు నా కొరకు బానిసగా పిలువబడితే నీవు నేను బాసులు అని చెప్పడం సిగ్గు లేదు. పెద్దవాళ్ళం చెప్పడం సిగ్గు లేదా? గొప్పవాళ్ళం చెప్పడం సిగ్గు అనిపించలేదు. యేసు ప్రభువారు బానిసగా అప్పగించబడ్డాడు, బానిసగా అమ్మబడ్డాడు. మనం కూడా ప్రభువును గౌరవిస్తూ మన జీవితాలు ప్రభు బానిసలోని ప్రభువా నా జీవితంలో ఒక్కడి కూడా నాకు అధికారం లేదు, సమస్తము నీకే అధికారం అని చెప్పాలి. ఒకసారి ఒక బానిస పిల్ల పాన పెట్టబడింది. ధనికులు బానిసను కొనుక్కొని బానిసలుగా ఉపయోగించుకుంటారు. నల్ల జాతి ప్రసవం అమ్ముకునేవారు. తెల్ల జాతీయులకు తల్లిదండ్రులు పెంచలేక ఆ పిల్లని అమ్ముకునేవారు. ఒక మార్కెట్లో ఒక అమ్మాయిని 14-13 సంవత్సరాల అమ్మాయిని వేలం పట్టేస్తున్నారు. బానిసను ధనికులు వచ్చి కొనుక్కోవడం వేలం పట్టేసుకుంటారు. ఒక ధనికుడు ఆ మార్గాన్ని వెళుతూ చూశాడు, ఏం జరుగుతుంది అన్నాడు. బానిసల్ని కొనుక్కుంటున్నారు. ఎవరైనా పాడుకోవచ్చా? ఎవరైనా పాడుకోవచ్చు, డబ్బు కావాలి వాళ్ళకి. ఈ ధనికుడు కూడా దిగినప్పుడు ఆట వేస్తున్నారు. పోటీ పెరిగిపోయింది. ధనికులు వాళ్ళ స్తోమతలు పాడుతూ ఉన్నారు. ఈ కారు మీద వచ్చిన వ్యక్తి కూడా ఏమాత్రం తగ్గకుండా తనకున్న శక్తిని అంతటిని పొడగట్టుకొని అమ్మాయిని పాడుకున్న తర్వాత కాగితం రాసి ఇచ్చేశారు. ఈమె ఇతని బానిసని చెప్పేసి వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళిపోయారు. అమ్మాయి ఈయన మాత్రం నిలుచున్నారు. అప్పుడు ఇతను అడిగాడు, అమ్మా నీవు నీ అమ్మ నాన్న వెళ్ళిపోవడం అనుకుంటున్నావా? నేను నిన్ను కొన్నాను, కానీ నిన్ను స్వతంత్రం విడిచిపెడుతున్నా. ఇక ఎవరు నిన్ను వేలం పాటు వేయడానికి కానీ బానిసగా కొనుక్కోవడానికి కానీ వాడికి అధికారం లేదు. ఒక అమ్మాయి అంది, అయ్యా నా తల్లిదండ్రులు నాకు భోజనం పెట్టాలనుకుంటుంది, ఇంత డబ్బు పెట్టి కొన్న తర్వాత భోజనము బట్టలే మీరు నాకు ఇవ్వరా? నేను మీ వెంబడే వస్తాను. యేసు ప్రభు ప్రేమను నీవు తెలుసుకుంటే యేసు వెంబడిస్తావు, ప్రక్కకి వెళ్ళలేవు. ఆయన తన స్వరక్తమిచ్చి ఆయన ప్రేమ బానిస్తులు. ఇక క్వశ్చన్ నేను జ్ఞాపకం చేస్తాను. ఒక 3వ వచనం. మర్నాడు సీదోనుకు వచ్చితిని. అప్పుడు యూలి పౌలు మీద దయగా ఉండి అతడు తన స్నేహితుల యొద్దకు వెళ్ళి పరామరిక పొందుటకు అతనికి సెలవిచ్చెను. మనం చూసినప్పుడు యూలి అంటే శతాధిపతి. ఈ శతాధిపతి పౌలు మీద దయ కలిగి ఉన్నాడు. యూదులు పౌలు మీద చాలా అబాండాలు వేసి పౌలును బాధ పెట్టారు. మనసులో బాధ కలిగి ఉంది పౌలుకు. కానీ శతాధిపతి ఈ ప్రయాణంలో పౌలు మీద ఎంతో దయ కలిగి ఉన్నాడు. అందుకు మార్గ మధ్యంలో ఒక స్టేషన్ ఆగినప్పుడు కూడా అయ్యా నువ్వు వెళ్ళి నీ స్నేహితుల దగ్గర వెళ్ళి పరామరిక పొందొచ్చు అని చెప్పాడు అన్నమాట. ఎట్లారా ఈ జీవిత ప్రయాణంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా దేవుడు మన మీద దయ కలిగి ఉన్నాడని సత్యం గమనించాలి. నిన్ను ఎందుకు ఎన్నుకున్నాడు, నిన్నెందుకు కష్టపెడుతున్నాడు అది నువ్వు అర్థం చేసుకుంటే, అర్థం చేసుకోగలిగే స్థితికి వస్తే ఆయన చెడ్డోడని చెప్పలేము. ఇట్స్ గుడ్ ఆల్వేస్, ఆయన ఎప్పుడూ మంచివాడే. కనుక పౌలు యొక్క ఈ ప్రయాణంలో యూలి ఎలాగైతే ఆ శతాధిపతి ఎలాగైతే పౌలుకు ప్రేమ చూపించాడు, దయ చూపించాడు, అంతకు మించి మన జీవిత ప్రయాణాలలో దేవుడు మన పట్ల ప్రేమ చూపిస్తున్నాడు. ఎలాంటి పరిస్థితులు కూడా దేవుడు చెడ్డవాడని విడిచిపెట్టాడని కానీ
అర్థం చేసుకోలేకపోడు కానీ మార్చారు. కానీ నీ జీవిత ప్రయాణంలో దేవుని యొక్క ప్రణాళికలు గుర్తించి మంచితనాన్ని గుర్తించి మన ప్రభువుకు ఆఖరి వరకు కూడా నమ్మకంగా ఉండాలి. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. అందరు కొందరండి. మా నాన్నగారు ఎడ్ల ప్రసాద్ అన్న గారు అపోస్తుల కార్యం నుండి లూకా గురించి ఇతరమైనటువంటి మరి దేవుని బిడ్డల గురించి చెప్పారు. ఎంత తగ్గింపు కలిగినటువంటి జీవితం కలిగిన వారు అని మనకు ఒక సాదృశ్యంగా వారు మన కళ్ళకు కట్టినట్టుగా చక్కటి మరి ఉపదేశం అందించారు. మరి వారు అందించిన ఉపదేశాన్ని బట్టి వారికి వందనాలు తెలియజేసుకుంటున్నాం. మరి నెక్స్ట్ ఎన్నో ఉన్నాయి అనుకుంటున్నాం కానీ కుదరలేదు, టైం కుదరదు. ఇంకా ప్రార్థన చంద్రశేఖర్ అన్న ప్రార్థన మందిరం వచ్చి ప్రార్థన చేస్తారు. దేవా స్తోత్రములు తండ్రి, ఈ రీతిగా ఘనమైన శ్రేష్టమైన నీ యొక్క రక్తములో కడగబడిన బిడ్డలమైనటువంటి మేము ఈ రీతిగా కూడుకొని తండ్రి అమూల్యమైనటువంటి నీ వాక్యమును మేము ధ్యానిస్తుందట తండ్రి. మరి ఒకరి ఒకరు పురికొల్లుకోమని ఒకరి ద్వారా మాట వినిపిస్తున్నటువంటి విధానాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు నీ దాసులు నిలబెట్టుకొని ఇచ్చినటువంటి వర్తమానంలో తండ్రి తగ్గింపు గురించి మరి పరిచర్య నిమిత్తం తండ్రి దాసుడుగా మేము తగ్గించుకొని ఒక పరిచర్య ఎప్పుడైతే చేయగలుగుతామో అప్పుడే ఆ యొక్క పరిచర్యలో ఫలితం ఉంటుందని సెలవిచ్చిన రీతిగా మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయనా, మీరు సెలవిచ్చిన రీతిగా పాపము చేయి ప్రతి వాడు పాపానికి దాసులుగా ఉన్నారు. మేము లోకానికి పాపానికి దాసులుగా ఉండి మేము ఈ పరిచయం చేస్తే అది ఫలించినదిగా ఉంటుంది తండ్రి. నాయనా, నాడు కట్టబడి ఉన్న గాడిదని విప్పుకొని రమ్మని మీరు సెలవిచ్చిన రీతిగా ఏ బలహీనతలో, ఏ లోపంలో, ఏ పాపంలో, ఏ అన్యాయంలో, ఏ అక్రమంలో మేము బంధించబడ్డామో, కట్టబడి ఉన్నామో తండ్రి, వాటి కట్లను తెంపుకొని ఆ లోకానికి దుష్టునికి నాయనా మేము బానిసలుగా ఉన్నట్లయితే నీ పరిచయం చేయలేము నాయనా. తండ్రి, నీకు మాత్రమే మేము దాసుడుగా ఉంటూ మేము చేయగలిగితే ఆ పరిచయం చేస్తాం తండ్రి. ఎఫెసీయులు 6:6 ప్రకారం క్రీస్తు యొక్క పనిని దాసులుగా తగ్గించుకొని చేయగలిగితే మేము చేయగలుగుతాం తండ్రి. ఆ తగ్గింపును, ఆ దాసత్వాన్ని, ఆ లోబడితనాన్ని, ఆ భయాన్ని, ఆ భక్తిని, విధేయతను మీ యందు ధ్యానం చేసి చేయగలిగినట్లయితే మేము చేసిన కొద్ది పరిచర్యైనా అది ఫలించేదిగా ఉంటుందని దాసు ద్వారా నేర్చుకొని అలా ఇంకా మేము తగ్గించుకోలేకపోతే ఇంకా మేము ఏదైనా లోక సంబంధమైనటువంటి వాటి ఉంటే ఇదిగో తండ్రి నీ పాదములు పట్టుకొని అడుగుతున్నటువంటి మాకు ఆ బలహీనతలు విడిచిపెట్టి నీ పరిచయం చేసేందుకు సాయం చేయండి. ఈ టెలికాన్ఫరెన్స్ ద్వారా వచ్చినటువంటి సహోదరులు విన్నటువంటి వాక్యాలని బట్టి తండ్రి సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షించబడనని మీరు ఇచ్చిన మహా ఆజ్ఞను పట్టుకొని ఆజ్ఞ ప్రకారం మేము పరిచయం చేయాలంటే మాలో ఉండవలసిన మొదటి మెట్టు దాసత్వం. దాసుడుగా తగ్గించుకొని చేయగలిగితే బ్రతికి ఉన్న భూమి మీద ఉన్న ఈ కొద్ది దినములు ఒక చిన్న పరిచర్యైనా చేయగలుగుతాం. మమ్మల్ని ఒక సాధనంగా పావుగా వాడుకొని మీరు అద్భుతంగా పరిచయం చేసుకుంటారని మేము విశ్వసిస్తున్నాం. మళ్ళా దాసత్వము, మళ్ళా తగ్గింపు, మా విధేయత లేకపోతే మీరు ఎంత పెద్ద పరిచర్య చేసినా అది మీకు మహిమకరంగా ఉండదు అనేటువంటి మీ దాసుల ద్వారా విన్న మాటల్ని బట్టి తగ్గించుకొని నీకు మహిమ వచ్చేగా నైనా నీకు మహిమ పరిచయంగా ఉండదు సాయం చేయండి తండ్రి. ఆయన హెచ్చరించవలసిన నేను తగ్గవలసినటువంటి బాప్తిస్మం చెప్పిన మాటను బట్టి మేము తండ్రి మేము తగ్గించుకొని పరిచయం గొప్ప భాగ్యాన్ని ఇక్కడ చేరి ఉన్న మా అందరికీ దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకొని ప్రార్థన చేసుకుంటున్నాము తండ్రి. ప్రార్థన చేసినటువంటి మరి మీరు ఇచ్చిన ఆహ్వానాన్ని బట్టి మీకు నాకు వందనాలు తెలియజేస్తున్నాను.
ఈ కాన్ఫరెన్స్ గురించి నాకు అంత ఎక్కువగా తెలియదు. అందులో ఏం ప్రసంగాల మనిషి అంటే దేవుడు మీకు ఏది ఇస్తే అది చెప్పండి సార్. సందర్భం తెలుసుకొని చెప్పాలి కదా. పెళ్లి దగ్గర సౌ ప్రసంగం చేస్తే కుదురుతుంది. అందువల్ల సరే ఆ టెక్స్ట్ నాకు నచ్చిన టెక్స్ట్ అది లోగోస్ అనేటువంటి. నేను ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు అటువైపు మనసు మళ్ళించాడు. అదే చెప్తాను. నిజానికి యజ్ఞ ప్రసాద్ చెప్తూ ఉంటే ఇంకా కొంతసేపు వినాలని 2-3 వచనాల్లో దివ్యమైన సంగతులు బోధించినాడు. మరి ఎంతో కృషి చేసి ఇలాగ వచనాలు వెంబడి వచనాలు భావం చెప్పేవాళ్ళ సంఖ్య తక్కువ. ఇప్పుడు ఒకటి చదువుతారు, ఇంకోటి చెప్తారు. ఎక్కడ దిక్కు తెలిగితే ఆడుకొని ఈడుకొని ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రం కలిపి ఒక ప్రసంగమాలికలాగా జనులను మెప్పించి ఆహా ఓహో అనిపించుకునే ప్రసంగికులు చాలా మంది అయిపోయారు. వేదికను ఒక ఎంటర్టైన్మెంట్ టేబుల్గా భావించేవాళ్ళు. అది మన సంఘంలో మధ్య కుదరదు. వాక్యమే చెప్తేనే మన సహోదరులు వింటారు. మరి ప్రార్థన చేసి పట్టుకోవడం కాదు. దయాళుడు అయిన దేవ, మీకు అనేక మనసులు కలిగి ఆశతో కనిపెట్టుకునేటువంటి ప్రజలు దొరుకుతారు. ఇంకొక సైకాలజీ ప్రకారం 45 నిమిషాల కంటే ఎక్కువ చెప్తే అది ఎక్కదంట. ఇంకా అప్పటికే పాత్ర నిండినట్లయితుంది. ఇంకా తర్వాత వచ్చేటివన్నీ పొరిగిపోతాయి. ప్రకటించేవారు కూడా కావాలి. మీరు తెల్లవారుజామున 5 గంటలకు లేచి సిద్ధపడి ఎంతోమంది వాక్యం వింటుండగా ప్రకటిస్తున్నారు. నేను కూడా మూర్ఛ దగ్గర పోయినప్పుడు 4-5 సార్లు చెప్పినట్టున్నాను. మనం ఖర్చు లేని టీవీ కాన్ఫరెన్స్ ఇది. టీవీ ఛానల్లో ప్రసంగం చేయమని నా చుట్టూ ఒకటి తిరుగుతా ఉన్నాడు. అనుకోరు నువ్వు డబ్బులు ఇప్పుడమంటే సార్ నువ్వు చెప్పు సార్ ప్రసంగం. వద్దులయ్యా, నేనంత టీవీ ప్రసంగికుని కాదులయ్యా. నేను తక్కువ ఖర్చుతో ఎక్కువ మందికి దేవుని వాక్యాన్ని అందిస్తున్నాడు. మంచిది, దీవెనకరమైనటువంటి. అయితే వినేవారు కావాలి కదా. ఇట్లయితే ఎదురుగా కనపడతారు, పర్సనల్ రియాక్షన్ ఉంటుంది. చెప్పేది వింటున్నారా లేదా నాకు అర్థమవుతుంది. ఈయన ఏం చెప్తున్నాడని ఎరిమోకాలు వేస్తే అది కూడా నాకు అర్థమవుతుంది. అది పర్సనల్ కాంటాక్ట్ ఉంటుంది కాబట్టి మనం వి ఫీల్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సన్నిధి మన మధ్య ఉందని, దేవుడు మాట్లాడుతున్నాడని మెలకువగా ఉంటారు. అయితే ఉదయాన్నే 5 గంటలకే లేచి సెల్ ఫోన్స్ ద్వారా వాక్యం అందిస్తూ మరి అనేకులను ప్రోత్సహిస్తూ పురికొల్పుతూ ఈ సేవలో ముందుకు సాగిపోతున్నందుకు దేవుని స్తుతిస్తున్నాను. అది కంటిన్యూ చేయండి. అది ఎవరికి తెలియకుండానే మీ సభ్యులకు మాత్రమే అందజేయబడుతుంది. మరింత ఎక్కువ మంది వినేటట్టుగా మీరు ప్రోత్సహించండి. మరి వాళ్ళు వినేవాళ్ళు 5 గంటలకు పడుకొని వింటున్నారు, కూర్చొని వింటున్నారు, అరదిద్దరితో వింటున్నారు. అది దేవునికి వదిలేసేయండి. వాక్యం వాగ్దానం ఉంది కదా, నీళ్ళ మీద మీ ఆహారాన్ని చల్లండి, మరి కొంతకాలానికి అది కనబడుతుందని. వేస్తున్నారు విత్తనాలు, ఒక్కడు నమ్మితే చాలు మీ పరిచర్యలో. అది దేవుని స్తుతించదగినటువంటి పరిచర్య అవుతుంది. అట్లా వింటున్నాలమ్మా, మీరు కూడా వింటున్నాలా. ఒక అమ్మాయికి ముందు కూర్చొని చెప్పా, యాడికని వింటారు సార్, ఒకడా ఇద్దరా? విని విని విసుగొస్తుంది కానీ విశ్వాసం అయితే రావట్లేదు. మరి అట్టే ఉంటాయి కొన్ని ప్రసంగాలు, విసుగొచ్చే ఉంటాయి. మీరు ఇంటారో ఇలా నాకు అనవసరం, నేను చెప్పేది వాళ్ళు కొంతమంది. నేను నంద్యాలలో ఉండే కాలంలో బైబిల్ స్టడీకి తక్కువ మంది వస్తారు. అదే కదా మన సంఘాలు అలవాటు. విజ్ఞాపనకి ఇంకా తక్కువ మంది వస్తారు. ఆదివారం గుడిలో వస్తారు. అని ఒక ఆయనకు కళ్ళు మూసుకొని చెప్పి అలవాటు ఉంది. ఒక ప్రసంగికి ఎవరు దిక్కు చూడు, లేక చూస్తే ఇట్లా పైకప్పగా చూస్తారు. ఈయన కళ్ళు మూసుకొని చెప్తుంటే ఉండే 3-4 సహోదరులు ఈయనకు ఒక పాఠం చెప్పాలనుకొని బైబిల్ సంఖ్యలో పెట్టుకొని లేచిపోయారు. మధ్యలో కళ్ళు తెచ్చి చూసరికి వీళ్ళు గెట్కాడికి పోయినారు. సహోదరులారా, ఇది అన్యాయం. మీరు చెప్పిన రోజులంతా నేను విన్నాను. నేను చెప్పేటప్పుడు మీరు వినకుండా మోసం చేసిపోతున్నారు అంటున్నారు.
అది మీరు టెలికాన్ఫరెన్స్ కళ్ళు మూసుకొని చెప్తారో కళ్ళు చేసుకొని చెప్తారో అది వాక్యం కనపడదు. సరే, ఎక్కడైనా దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు దేవుని వాక్యం వినడంలో తప్పులేదు, వినాలి. మనం వినటం వల్ల తప్పనిసరిగా విశ్వాసం కలుగుతుంది. విశ్వసించిన వారు దేవుని వాక్యం ఎందు ఎక్కువ కలిగి, ప్రేమ కలిగి, లోబడే మనసు కలిగి, దేవుని వాక్యం ద్వారా హృదయాలు కూర్చబడి, పొడవబడి, నాటబడి, హెచ్చరించబడి, ఒప్పుకునే దానికి, కన్విక్షన్కు దారి తీసేదానికి దేవుని వాక్యము శక్తి కలదు. మనం ఎవరని చెప్పినా కూడా ఆ మాటలు మన మాటలు ఎవరికి రుచించవు. అయితే అది దేవుని స్వరం అయితే, దేవుని మాటలు అయితే అవి తప్పనిసరిగా కొన్ని హృదయాలను ఒప్పిస్తాయి, నొప్పించేటట్టుగా చేస్తాయి. అయ్యగారు ఫలానా రోజు మీరు ప్రసంగం చేస్తే నా హృదయమందు పొడవబడి, నొప్పించబడి, ఒప్పించబడి నేను ప్రభువు తెలుసుకున్నాను అని కొందరైనా సాక్షి ఇవ్వగలిగితే నా ప్రసంగాన్ని సార్థకమైనట్టే. లేకపోతే ఇది ఊగదప్పుడు ఉపన్యాసం అంతే. అందుచేత చెప్పేవారు, వినేవారు దేవుని మీద ఆధారపడి చేయవలసిందే తప్ప ఈ దేవుని పరిచర్య సొంత జ్ఞానం మీద, సొంత అనుభవం మీద, ఆ సొంతం నేర్చుకున్నదాన్ని, రాసుకున్నదాన్ని చెప్పడం వల్ల, రాసుకోకూడదని కాదు, రాసుకొని చెప్పవచ్చు, తప్పులేదు. అయితే గురి ప్రభు మీద ఉండాలా, ప్రభు వాక్యం మీద ఉండాలా, ప్రభు మాటలే చెప్పాలా. దాని కొరకు కొంత కనిపెట్టి, ప్రార్థించి, సిద్ధపడి, ప్రార్థనాపూర్వకంగానే ప్రకటించాలి తప్ప ఇదేదో ఒక ఉద్యోగంలాగా చేస్తే, లేక నాకు వంతుబడింది కాబట్టి చెప్తున్నాను నేను అనుకుంటే ప్రయోజనం ఏమీ ఉండదు. 186వ కీర్తన చివరి వచ్చినప్పుడు ఏమని రాయబడిందంటే, విత్తనాలు విత్తేవాడు వాడి గురించి చెప్తూ, కన్నీటితో విత్తువాడు ఏం చేస్తాడంట, సంతోష గానం చేత పంట కొడతాడు. ఇప్పుడు విత్తనాలు చదివే వాళ్ళు ఎక్కువైనారు కానీ భూమి పదులు కాక తేమ లేదు. ఎందుకంటే ఈ విత్తనాలు నీళ్ళలో తడపబడేటివి కాదు, తొందరగా మొలకెత్తాలంటే ఆ నీళ్ళలో నాటినప్పుడే అంకురము ఇన్స్పైర్ అవుతుంది అనమాట, లైఫ్ రికవర్ చేస్తుంది, విత్తనం మొలకెత్తడానికి ప్రయత్నం చేస్తుంది. అవి కన్నీటితో తడపబడిన విత్తనాలు అయితే సులభంగా మొలకెత్తాయి. ఆ నేల తడి నేల అయ్యి, రాతి నేల కాకుండా, ముళ్ళ కంపలు లేకుండా, దాని ప్రక్కన గట్టిపడిన దారి కాకుండా పదును చేయబడి, అదును పెట్టబడినటువంటి పదునైనటువంటి భూమిలో విత్తితే అది తప్పకుండా మురుస్తుంది, అది తప్పకుండా ఫలిస్తుంది, అది తప్పకుండా బహుమానానికి పాత్రమైనటువంటి పరిచర్యగా ఉండబోతుంది. ప్రభువు ద్వారా జరిగినది ఇది మాత్రమే సువార్త. కొన్నిసార్లు ఈ శుభవార్తలు లేక ఈ మంచి వార్తలు ఏంటి, ఒకరికి శుభం కలిగిస్తాయి, ఇంకొకరికి అశుభం కలిగిస్తాయి. ఓ రోజు పేపర్లో పడింది, 2 మినిస్టర్లు ఒకే రోజు యాక్సిడెంట్లో చచ్చిపోయినారు. యాక్సిడెంట్లో స్పాట్ డెడ్ అయినారు. వెంటనే స్కూళ్ళకు, కాలేజీలకు, ఆఫీసులకు సెలవు ప్రకటించినారు. ఒక ఇంట్లో 2 పిల్లలు అది చూసుకొని ఏడుస్తున్నారు, అయ్యో 2 చచ్చిపోయినారు అని. వాడు చచ్చి మీకెవరు అంత బాధ అని తండ్రి అడిగినాడు. మన బంధువులు కాదు, మన వాళ్ళు కాదు కదా, ఏమి ఇంత ఏడుస్తున్నారంటే, అట్ట కదా డాడీ, 2 ఒకే రోజు చచ్చిపోయినాడు, అది మా బాధ అని. అంటే ఏరా నాకు అర్థంగా, వీడు రోజు వచ్చి వాడు ఒక రోజు వచ్చి 2 సెలవులు వచ్చేటి, 2 ఒకే రోజు చావడం వల్ల మాకు ఒక సెలవు వచ్చింది, మాకు ఎంత బాధ ఉంది. అట్లా లోకంలోని వార్తలు కొందరికి దుఃఖాన్ని కలిగిస్తాయి, కొందరికి సంతోషాన్ని కలిగిస్తాయి. సువార్త అంటే దైవ గ్రంథం ద్వారా ప్రకటించబడిన క్రీస్తు యొక్క మరణ పునరుత్థాన వార్తే సువార్త. ఇంతకు మించిన వార్త ఇంకేది లేదు. ఇది శాశ్వతమైన జీవానికి, నిత్య నివాసానికి, దేవుని యొద్దకు వెళ్ళేదానికి, దేవుని రాజ్యంలో ఉండేదానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి సులభమైన వెసులుబాటు ఈ రక్షణ సువార్త. అందుకే ఎఫెసీ 1:17లో చెప్తాడు, మీరు విన్న ఈ రక్షణ సువార్త అని వ్రాయబడింది. ఇది మహిమగల సువార్త. 1 తిమోతి 1:11 వ్రాయబడి ఉంటుంది. ఇది సమాధానకరమైన సువార్త. ఇది మనను దేవుని యొద్దకు చేర్చే సువార్త. రోమా 1:8 అది దేవుని సువార్త అని, అది కుమారుని సువార్త అని మనం చదువుతాం. ప్రభువుకు సంబంధించిందే సువార్త. పరలోక గతుడు కాగానే దూతలందరూ అడుగుతున్నాడు, మరి ఇంత గొప్ప రక్షణ కార్యము సిద్ధం చేసినావు కదా,
ప్రకటిస్తారు, నువ్వు ఇక్కడికి వచ్చేసావు అని వారు అడుగుతున్నారు. నేను నా శిష్యులను నియమించి వచ్చాను, వాళ్ళు తప్పకుండా ఈ పని చేస్తారు అన్నారు. అప్పుడు దేవదూతల జవాబు, నువ్వు ఇంకా నమ్ముతున్నావా మనుషుల్ని అని అడిగారు. నువ్వు ఇంకా మనుషులను నమ్ముతున్నావా? అవును నమ్ముతున్నాను. మొదటోని నమ్ముకుంటే వాడు ప్రపంచాన్ని నాశనం చేశారు. ఎవరు మొదటోడు? నమ్ముకొని వాడిని చేస్తే మీరు మా స్వరూపం చొప్పున మా పోలిక చొప్పున అని చెప్పి చేస్తే నమ్మి నాన్నవాళ్ళు పోసుకుంటే పుచ్చి బుర్రలు అయిపోయినాయి. వాళ్ళని నమ్మితే వాళ్ళిద్దరు కలిసి పాపం చేసి వాళ్ళ కోసం మళ్ళీ నువ్వే పోయి సావాల్సి వచ్చా. మళ్ళా నువ్వు నమ్మి మళ్ళీ శిష్యులకు ఇచ్చినానని చెప్తున్నావే, నీ శిష్యులు మంచోళ్ళ చెప్పమంటావా ఒక్కొక్కరి చరిత్ర అని దూతలు మొదలు పెడితే అవన్నీ నాకు తెలుసు, మీరు అవన్నీ నాకు తెలుసు. అవునయ్యా తెలుసు అని మళ్ళీ వాళ్ళకి అప్పగించి వచ్చావేంటి? పేతురు సంగతి నీకు తర్వాత. ఎంత దుడుకు మనిషి, ఎంత ఉడుకు మనిషి, ఎంత ఉగ్గుడు. మళ్ళీ వాళ్ళ కజిన్స్ యాకోబు యోహాను వాళ్ళ సంగతి తెలుసా? వాళ్ళు మాట్లాడితే బోయనర్గస్ అంటే ఉరుములు మా మాట సాగితేనే సరే, లేకపోతే ఉరుములు మెరుపులు కురిపిస్తామనే వాళ్ళు. ఒకడు అసలే బట్ట ఆడి ఇచ్చిపెట్టి పారిపోయాడు ప్రాణాపాయం కోసం. ఇంకోడు తమ్ముడు చెప్పినట్టుగా 30 వరకే అమ్మేదానికి బరి తెగించి తను నమ్మవలసిన ప్రభువును అమ్ముకున్నాడు. ఇప్పుడు జరుగుతున్నది ఇదే. చాలా పడ్డాడు. అమ్ముకోవడమే కానీ నమ్ముకోవడంలే. బానిస కంటే ఎక్కువగా మేము వెలగటువంటి వాళ్ళు అంటున్నారు. వీటిని పేరు ఆడతారంట. ఆయన వయసు 33 ఏళ్ళు అయ్యా, సంవత్సరానికి ఒక నాణ్యమని అంట అని అడుగుతున్నాడు. అంటే 33 ఏంటి అని అడుగుతున్నాడట. 3.5 సంవత్సరాలు నీ ఎంత తిరిగి నువ్వు పెట్టింది తిని డబ్బు సంచి మోసి నిన్ను అంటిపెట్టుకున్న వాడే నిన్ను అమ్మేశాడు. ఒకడు అబద్ధికుడు, ఒకడు వ్యాపారి, అంత పిరికి బంధాలకు అప్పగించి వచ్చావా? వాళ్ళు ఎక్కడ చేస్తారు స్వామి? మరి ఏం చేయమంటారు? మరి మీ జన వార్త భూలోకానికి తెలియజేసింది ఎవరు? ఏ దేవదూత? మా వార్తలు ఏమైనా చెప్పాలంటే గ్యాబ్రియల్ పంపిస్తావు. గ్యాబ్రియల్ అంటే మన దావటి గ్యాబ్రియల్ కాదు, మీ మన సత్వమే. నేను యుద్ధాలు ఏమైనా చేయాలంటే మిఖాయేలును పంపిస్తావు. నువ్వు అలసిపోయావంటే నువ్వు అలసిపోయి అపవాది చేత శోధించబడినప్పుడు మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మేము వచ్చి నీకు పరిచయం చేసి నేను ఆదరించినాం. ఏమైనా భూలోకానికి ఒక వార్త పంపించాలంటే మేము గడియల మీద వెళ్ళి చెప్పిచ్చాము. మరణ వార్త, జన్మ వార్త అన్నీ చెప్పినాం కదా. మాకు అనుమతి మేము వెళ్ళి భూలోకం అంతా తిరిగి ఏవై ఖర్చు లేకుండా, టీవీ ఖర్చులే, రేడియో ఖర్చులే, సెల్ ఫోన్ ఖర్చులే, ఇంటింటి సువార్త ఖర్చులే, ఇవన్నీ ఏమీ లేకుండా ఉచితంగా ప్రపంచం అంతా ఒక్కరోజు కోట్లాది దూతలు ఉన్నారు కదా, లోకానికంతా చెప్పేస్తాము. ఇప్పుడే వెళ్ళిపోతాం. గ్యాబ్రియలు ఎల్లప్పుడూ బూరదారి, బూర తీసుకొని చెప్పినట్టు వార్త చెప్పాడు. మిఖాయేలు ఖడ్గదారి, నిత్యము ఖడ్గము చేత పట్టుకొని తిరుగుతుంటాడు. అది మన ఆమోస్ గ్రంథంలా కాదు. వారు సహోదరుల మీద కనికరం సారించి ఖడ్గము పట్టుకొని తిరుగుతున్నారంట. మిఖాయేలు యుద్ధానికి వార్తలు చెప్పేదానికి గ్యాబ్రియల్, పరిచయం చేసేదానికి మేమంతా నీకు పరిచయం చేసేదానికి రెడీగా ఉన్నాం కదా, మేమేమి చెప్తాం అంటే ప్రభు చెప్పినాడు, నేను మీలో ఎవరి కొరకైనానో చనిపోయాను. నేను ఎవరి కొరకు చనిపోయాను, ఎవరికి నా ప్రాణదానం చేశాను, ఎవరికి నా కృప అర్థమైందో ఆ మానవులకే ఈ పని అప్పగించాను తప్ప ఇది మీరు చేయకూడని పని అన్నాడు. అందుచేత ఈ బలహీనమైన శిష్యులకు ఈ సత్య సువార్తను, ఈ మహిమ గల సువార్తను, ఈ సమాధానకరమైన సువార్తను వాళ్ళు హ్యాండ్ అవుట్ చేసి వచ్చాను అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకు అప్పగించిన ఈ పని ఎంత గొప్పది, ఎంత ఘనమైనది. ఒకవేళ నీ శిష్యులు ఫెయిల్ అయినారనుకో, చెప్పలేకపోయినారనుకో, ఏం చేస్తావు అన్నాడు. ఇఫ్ దే ఫెయిల్ ఐఎమ్ ఆల్రెడీ ఫెయిల్డ్ అన్నాడు. వాళ్ళు ఓడిపోతే నేను ఓడిపోయినట్టే. ఇంకా దేవుని బిడ్డలారా, దేవుడు మనకు ఈ గురుతరమైన బాధ్యత ఇచ్చాడు. ఈ సువార్త ప్రకటన, ఈ దేవుని వాక్య ప్రకటన మనల్ని నమ్మి మనకే హ్యాండ్ ఓవర్ చేసినాడు. ప్రభు వాళ్ళకి ఇచ్చిన జవాబు ఏంటంటే, నేను వచ్చాను కానీ తిరిగి నా పునరుత్థానం తర్వాత నా పునరుత్థాన శక్తిని పొందిన నా శిష్యులు ఇక ఎన్నటికీ ఓడిపోరు. అంతేకాకుండా వారిని ధైర్యపరచుటకు, బలపరచుటకు పరిశుద్ధాత్ముడు భూలోకానికి పంపబడుతున్నాడు.
ఆయన వెళ్ళి నా శిష్యులను నింపి శక్తితో నింపి బలపరిచి వాడుకుంటాడు. ఇక వారు తొలగిపోరు, వారికి నేను తోడుగా ఉంటానని అభయం ఇచ్చి వచ్చాను. వాళ్ళు తప్పగా పూర్తి చేస్తారు అని భరోసాగా ప్రభువు చెప్పినాడు దూతలతో. అంచేత ఈ గురుతరమైన బాధ్యత మరి మనకే అప్పగించబడి ఉంది. ఎక్కడైనా దూతలను సువార్త ప్రకటనకు పంపినట్టుగా లేదు. సువార్త ప్రకటనకు పంపబడిన వారిని ప్రభు మళ్ళా ఘనపరిచి నా దూతయు అని మనల్ని కూడా దూతల లెక్కలకు వేశాడు అనమాట. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ దినము ఈ సువార్తల గురించి లోకము తక్కువగా ఆలోచన చేయవచ్చు, తప్పుగా ఆలోచన చేయవచ్చు, కించపరిచినట్టు మాట్లాడవచ్చు. కానీ దేవుడు మనకు అప్పగించిన ఈ పనిలో మనం నమ్మకంగా ఉంటే దేవుడు మనల్ని బలముగా వాడుకుంటాడు. దీనికి పెద్ద పాండిత్యం, పెద్ద సాహిత్యం, అనేక విధమైన భాషలు ఇవన్నీ కూడా ఏ అవసరం లేదు. ప్రభు యొక్క సువార్త ఎంతో సరళమైనది. మనందరం పాపాత్మలు, మన పాప విమోచన కొరకు ప్రభు వచ్చాడు, ప్రాణదానం చేశాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచి వెళ్ళిపోయాడు. ఇది నమ్మినట్లయితే మీరు ధన్యులు అవుతారని చెప్పడమే సువార్త. నీ నా మాటలు విని నన్ను పంపిన వారిని విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మనం చదువుతున్నాం. కాబట్టి మనం హ్యాండిల్ చేసే పని, మనం నియమించబడిన పని, మనం చేయించున్న పని ఎంతో బాధ్యతతో, ఎంతో భాగ్యముతో కూడినది. ఇది దేవుడు మనకి ఇచ్చిన గొప్ప భాగ్యం అనుకోండి. చూడండి, దేవదూతలను కూడా లెక్క చేయకుండా, వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయకుండా మనుషులమైన మనకు హ్యాండ్ ఓవర్ చేసినారంటే మనం ఎంత భాగ్యవంతులు. విశ్వసించిన వారే భాగ్యవంతులైతే విశ్వాసములకు నడిపించిన వారు మరింత భాగ్యవంతులు. యాకోబు 2వ అధ్యాయంలో చెప్తూ లోకరీతిగా మీరు బీదలైనను విశ్వాసమును బట్టి మీరు గొప్ప భాగ్యవంతులు అని చదువుతున్నారు. ధన్యులము, మనం ఆశీర్వదించబడిన వారు. ఇది ఏదో బతకలేని పని అనుకోబాకండి. ఇది దేవుడు నియమించిన గొప్ప పని. అది మీ వంతులో నిలిచేసే ద్వారా చెప్తున్నారు, సంతోషము. మరి మీ వ్యక్తిగత సేవ పరిచయలు ప్రభువునే ఆధారపడి చేయాలి. సువార్త ప్రకటించేవారు సువార్త వలనే జీవించాలి. మొదటి అధ్యాయంలో రాయబడ్డారు. అపోస్తలుడైన పౌలు అన్నాడు, సువార్త ప్రకటించవలసిన ఈ భారము నా మీద ఉన్నది అని చెప్తాడు. ఇది బాధ్యతతో, భారముతో చేయవలసినటువంటి బృహత్తరమైనటువంటి కార్యక్రమం. సరే, ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో ఆపదలు, ఎన్నో కష్టాలు, ఇబ్బందులు మనకు ఎదురవుతాయి. ఇది విశ్వాస జీవితమే శ్రమతో కూడింది. ఇక విశ్వాస పరిచర్య అంతకంటే మించిన శ్రమతో కూడింది. అందుకే పౌలు నన్ను మొదలుగా పెట్టుకొని నేను ఎన్ని తిప్పలు పడ్డాడో చదువుకొని దాని ప్రకారం మీరు కూడా చేయండి అని చెప్తున్నాడు. ఈ సువార్త లోకానికి వెలుతలంగా కనబడవచ్చు, అంతే కదా. మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం ఏం రాయబడింది? సిలువను గుర్చిన వార్త నశించుతున్న వారికి ఎట్లా కనపడుతుంది? వెలుతలంలాగా. అయితే రక్షించబడుతున్న మనకి ఇది దేవుని శక్తి, దేవుని శక్తి. ఇప్పుడు ఈ దారిని పోయే వాళ్ళంతా అనుకుంటారు, ఈ చూసి ఇదేదో పందిరి వేసినారు, మైకులు పెట్టి మోపుతా ఉన్నారు, ఏమి చెప్తున్నా వాళ్ళ తిక్కగా వాళ్ళు పిచ్చి వాళ్ళకి ఆనందం, ఎవడు పిచ్చి వారికి ఆనందంలే అనుకుంటూ పోతారు. అయితే మనకెట్లుంది? ఇక్కడ కూర్చున్నందుకు, ఇక్కడ పాడుతున్నందుకు, చెప్తున్నందుకు, విన్నందుకు ఎట్లుంది? మనకెట్లుంది? మీకెట్టుంది? మళ్ళా ఈయన నిలబడి వాస్తున్నాడు కదరా అని అనుకుంటున్నారా? దేవుని వాక్యము మన చేతిలోకి ఇవ్వబడి ఉంది. ఇది ప్రకటించే భాగ్యము మనకి ఇవ్వబడి ఉంది. దీని కొరకు జీవించే భాగ్యం మనకి ఇవ్వబడి ఉంది. అందుచేత చదువుకోవాలి, వినాలి, విన్న దాని ప్రకారం మనం ఒక పత్రిక ఉండి వేరే వాళ్ళకు ఒక సాక్ష్యంగా ఉండి నడిపించాలని మరి సార్ చెప్పినటువంటి గొప్ప మంచి సందేశాన్ని బట్టి సార్ కూడా ఉన్నతం చేసుకుంటున్నాం. ఇంతవరకు మనకు మంచి మెసేజ్ ఇచ్చినటువంటి శివాచార్య కానీ, అలాగనే యజ్రా ప్రసాద్ అన్న గారు కానీ, అలాగా చివరిగా మరి సారు జయసన్ సార్ కూడా చక్కటి సందేశాలు ఇచ్చి మనల్ని ఎంతో ఉత్తేజపరిచి మనల్ని ఇంకనూ ప్రోత్సాహపరిచి ముందుకు నడిపించడానికి వారు ఎంతో ప్రయాస తీసుకొని వచ్చి చెప్పిన విధానం బట్టి వందనాలు. చివరిగా ముగింపు ప్రార్థన సునీల్ మేదర్మెట్ల. మహాపరిశుద్ధుడ, ప్రేమ కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ప్రశస్తమైన శ్రేష్టమైన నామమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నా. లోగోస్ కొయిరోనియా కాన్ఫరెన్స్లో నిన్నటి దినము నుండి ప్రభు మీరు జరిగిస్తున్న పరిచర్యను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం.
వాతావరణ పరిస్థితులు అననుకూలంగా ఉన్నను మీ దాసుల్ని ప్రభు మీరు ప్రేరేపించి స్థలాలకు తీసుకుని వచ్చి సహవాసం చేయడానికి మీరు చూపిన కృపను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఈ స్థలంలో ప్రభు నా తండ్రి మీ దాసుల ద్వారా ఈ ఉదయకాల సమయంలో ప్రభు వినిపించిన మీ వాక్కులను బట్టి ప్రభు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మా జీవితంలో ప్రభు మీ కొరకు సాక్షులుగా జీవిస్తూ అనేక మందికి ప్రభు నా తండ్రి మేము ప్రయోజకులుగా ప్రాముఖ్యంగా ప్రభు మీరు మమ్మల్ని వెలపెట్టుకున్నారు. మేము కూడా ప్రభు నా తండ్రి మీకు ప్రభు సాక్షులుగా జీవిస్తూ అనేక మందిని సంపాదించుకునే వారంగా సంపాదించి పెట్టే వారంగా ఉండడానికి సాధనాలుగా మీరే తయారు చేయండి. ఈ స్థలంలో ప్రభు నా తండ్రి మీరు జరిగించినటువంటి పరిచయను బట్టి స్తుతిస్తూ ముందున్న సమయంలో ప్రభు నా తండ్రి జరగవలసినటువంటి మీ కార్యాన్ని బట్టి కూడా ప్రభు మేము ప్రభు మీ యొక్క సహాయం అర్జిస్తూ ఈ కొద్ది మాటలను మీ వెనుకల్లో ప్రభు మీరు దీవించి ఆశీర్వదించి ప్రభు మీరు అందుకోనమని క్రీస్తు యేసు అమూల్యమైన నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఇంతవరకు దేవుని దాసు ద్వారా చక్కటి సందేశం మనం విన్నాం. మరి మనకు కాన్ఫరెన్స్ ఏ విధంగా ప్రారంభించబడింది ఆ విషయాలు మరి భోజనం అనంతరం పరిచయ కార్యక్రమాలు తర్వాత ఉంటాయి. పరిచయ కార్యక్రమాల తర్వాత మనకు బయటికి టూరిస్ట్ ప్లేస్ రాక్ గార్డెన్ చూడడానికి దేవుడు అవకాశం ఇచ్చినాడు. బయట మన కొరకు బస్ కూడా సిద్ధంగా ఉంది. దయచేసి భోజనం చేసి కొంతమంది వెళ్ళిపోతుంటారు. అటు కాకుండా పరిచయ కార్యక్రమాలు ఎక్కువ సమయం ఉండదు. హాఫ్ అన్ అవర్ లోపలే ముగించడానికి ప్రయత్నం చేస్తాం. భోజనం అనంతరం పరిచయ కార్యక్రమాలు ఉంటాయి. తర్వాత మనం టూరిస్ట్ ప్లేస్కి వెళ్ళి మరలా విషయాలు మనం మాట్లాడుకుందాం. కనుక విషయాలు గమనించాలని ప్రభువును మనవి చేస్తున్నాం. వచ్చిన వారికి ప్రియులు స్థానిక సంఘ ప్రియులు మంచి భోజనాలు ఏర్పాటు చేశారు. కనుక ప్రార్థించి మనం సహవాసాల ముందుకు కొనసాగుతాం. దేవుడు మన కొరకై విషయాలు దీవించిన అందరికీ ప్రేమ వందనాలు. దయచేసి బయటికి వెళ్ళి సహోదరులు ఒకవైపు సహోదరులు ఒకవైపు మరి